అందరికీ హాయ్ అండి. ఈరోజు గుప్పడంత మనసు సీరియల్ చూసారా? ఓకే, సీరియల్ ఎలా ఉంది? సీరియల్ అయితే కొంచెం ఓకేనే ఉంది, చాలా బాగుంది అని చెప్పలేము. బట్ లేట్గా రిలీజ్ చేశారు ప్రోమో ఎలా ఉంది? అదిరిపోయింది కదండి. నాకైతే చాలా నచ్చిందండి ప్రోమో చూశాక కమింగ్ అప్ ఎపిసోడ్స్ ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ అయితే చాలా వెయిట్ చేస్తున్నారు కదా. సో నేను కూడా గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్నేనండి. నేను కూడా డెఫినెట్గా వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం. అయితే కాలేజ్లోకి ముందుగా వసు ఎంట్రీ ఇచ్చి రిషిని ఇంట్రడ్యూస్ చేసి చూడండి, ఎంత బాగుందండి ఆ సీన్. రిషి లేడు, చనిపోయాడు, నువ్వు భ్రమపడుతున్నావు అని వాళ్ళ ముందే నేను నీడని, నా రూపం రిషి అన్నట్టుగా వసుధార చెప్పింది చూసారా? డైలాగ్ ఎంత బాగుందండి, ఎంతమందికి నచ్చింది. వసుధారని చూసిన శైలేంద్ర మాత్రం భలే షాక్ అయ్యాడు. పాపం రేపటి ఎపిసోడ్లో శైలేంద్ర పరిస్థితి ఏంటో తలుచుకుంటే నాకైతే నవ్వొస్తుంది. అంతే అండి, మనం ఫ్యాన్స్ కొంచెం సీరియల్ బాగుంది, మనకు నచ్చినట్టుగా ఉంది అంటే నెత్తిన పెట్టుకొని చూసుకుంటాం. మనకు నచ్చలేదు అంటే ఆ సీరియల్ని, డైరెక్టర్ని, అందరినీ తిట్టేశాం. కానీ వాళ్ళు కూడా ఏం చేస్తారండి, సిచ్యువేషన్స్కి అనుగుణంగా సీరియల్ని, స్టోరీని మారుస్తూ ఉంటారు. కానీ ఇప్పటికైనా సీరియల్ని కరెక్ట్ ట్రాక్లోకి తీసుకొచ్చి మంచిగా తీస్తున్నందుకు డైరెక్టర్ కుమార్ పంతం గారికి నేనైతే థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ప్రోమో అయితే చాలా బాగుందండి. వసుధార ఎంట్రీ, రిషి ఎంట్రీ కాలేజ్లో, మెయిన్గా మహీంద్ర గారి మొహంలో ఆ హ్యాపీనెస్, అండ్ రిషి అండ్ మహీంద్ర వాళ్ళిద్దరూ హగ్ చేసుకునేప్పుడు రిషి ఫేస్లో ఆ స్మైల్ని, మహీంద్ర గారి ఎక్స్ప్రెషన్స్ చూసారా? నిజంగా ఫాదర్ అండ్ సన్కి ఒక అర్థాన్ని తెచ్చేలాగా వాళ్ళ బాండింగ్ చూపించారు ఈ సీరియల్లో. నిజంగా సీరియల్ని ఎండ్ చేస్తున్నారా లేదా అనేది ఇంకా క్లారిటీగా అయితే నేను చెప్పలేకపోతున్నానండి. ఎందుకంటే ఏ సీరియల్ అయినా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా ఎండ్ చేయాల్సిందే. కానీ ఒక 6-7 నెలలు రిషి స్క్రీన్ పైన కనిపించకపోవడము, స్టోరీని ఏదో ఒక విధంగా మలుపులు తిప్పడం, ఇవన్నీ చేసిన తర్వాత గామ్ ఫ్యాన్స్కి అయితే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. సో ఇప్పుడే రిషి రావడం, వాళ్ళ బాండింగ్ అనేది చూపించడం స్టార్ట్ చేశారు కాబట్టి ఫ్యాన్స్ అయితే హ్యాపీ ఫీల్లో ఉన్నారు. సో ఆ హ్యాపీ ఫీల్ నుండి బయటికి రావాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. అందుకే ఎండ్ చేయకుండా కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ ఎండ్ చేస్తారా, కంటిన్యూ చేస్తారా అనేది డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఛానల్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, ఫ్యాన్స్ చేతుల్లో అయితే ఉండదు. ఒకవేళ నిజంగా ఎండ్ చేస్తే ఏం జరుగుతుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్డేట్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.